మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఈ రోజుల్లో డబ్బు సంపాదన ఎంత ఈజీనో, డబ్బు ఖర్చు పెట్టడం కూడా అంతే ఈజీ. కొన్నాళ్ళ తర్వాత మనకి ఆ ఖర్చు పెట్టడం మీద కానివ్వండి, ఆ లావిష్నెస్ మీద కానివ్వండి విసుకొచ్చేస్తుంది. ఇది ప్రత్యేకించి 7 అనే నెంబర్లో కనపడుతూ ఉంటుంది. సో మీకు ప్రపంచంలో చారిటీ అనే మాట ఎక్కడ వినపడ్డా కూడా మీరు 7 గుర్తు చేసుకోవాల్సిందే. ఒక 7లో పుట్టినటువంటి వ్యక్తి లేదా 7కి సంబంధించిన ఏ నెంబర్లు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, తనకి కొంత వయసు వచ్చేసరికి, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం నాకు వచ్చింది కాబట్టి, డబ్బు సంపాదించటానికి కానివ్వండి, లేకపోతే నిజంగా అవసరమైన వాళ్ళకి కానివ్వండి, చేయాలి అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీకు ఒక్క 7లో మాత్రమే కనపడుతుంది. మిగిలిన ఏ నెంబర్లలో కూడా ఇది అంతగా అయితే కనపడదు. అందుకే నేను 7ని ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ ఉన్న నెంబర్ కింద చెప్తూ ఉంటాను. సపోజ్ నా బర్త్డేనే వచ్చింది, నేను కొనుక్కోవచ్చు కదండి. ఓ 50,000 1,00,000 పెట్టి మంచి పట్టు చీర కొనుక్కోవచ్చు, 5-6 లక్షలు పెట్టి ఆభరణాలు కొనుక్కోవచ్చు. ఆ రోజుకి నేను సిటీలో టాప్ మోస్ట్ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు. కానీ 7 ఇలా ఆలోచించదు. నేను ఒక్కడిని తింటే నా కడుపు మాత్రమే నిండుతుంది. అదే ఓ 10 మంది పేద పిల్లలకి పెడితేను, లేదా ఒక 50 మందికో 60 మందికో ఆ రోజున ఫుడ్ డొనేట్ చేయగలిగితే ఆ రోజు 50 మంది తింటారు కదా. అది ఒక పూటే కావచ్చండి, వాళ్ళకి పెట్టేది లిమిటెడ్లోనే కావచ్చు. కానీ అంతమంది కనీసం తినేటప్పుడు వాళ్ళ మనసులోనో కళ్ళల్లోనో ఒక భావన కనబడుతుంది చూసారా, దాన్ని 7 ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే నేను అండి, ప్రపంచంలో మీకు చారిటీ అనే పేరు చెప్తే గుర్తొచ్చే నెంబర్ 7. పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఉన్నటువంటి ఈ సొసైటీలోనే నేను తింటేనే కాదు, అసలు ముక్కు మొహం కూడా తెలియదండి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళకి ఒక పూటైనా సరే భోజనం పెట్టాలి అనే ఆలోచన వస్తుంది అంటే వాళ్ళ వెనకాల 7 ఉంది. అలాగే హుండీలో డబ్బులు వేయటం, ఈ కాన్సెప్ట్లో నేను ఎక్కడో కొంత విభేదిస్తానండి, కొంచెం విభేదిస్తాను. అది ఎలా వెళ్తుందో తెలియదు, ఎవరికి చెందుతుందో మనకు తెలియదు, కనీసం మనకి తృప్తిగా కూడా అని అనిపించదు. భగవంతుడు చాలా శక్తివంతుడండి. భగవంతుడికి మనము దానం చేయగలిగేంత కెపాసిటీ మనకు ఉంటుందా? అంటే భగవంతుడికి లేదని మనం ఇస్తున్నామా? భగవంతుడి పేరుతోటి ఇంకా కొంతమందిని పైకి తేవడానికి ఇస్తున్నామా? అది ఎటు వెళ్తుందో మనకు తెలియదు. కానీ 7 ఎప్పుడూ కూడా గుడిలో అన్నదానాలకు ఇష్టపడదండి, లేనివాడికి అన్నదానం చేయడానికి ఇష్టపడుతుంది. ఎక్కడో ఈ కాన్సెప్టు 7 వెనకాల ఉన్నది శివశక్తి అయితే, మీకు శివుడు ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో మీకు తెలుస్తూనే ఉంటుంది. మామూలు మనిషి వెళ్ళలేని చోట్లన్నిటికీ శివుడు తిరుగుతూ ఉంటాడు. బాధ కనపడే చోటున, శోకం వినపడే చోటున, దరిద్రం తాండవించే చోట్లలో శివుడి అడుగులు పడుతూ ఉంటాయి. అందుకే 7 వెనకాల ఉన్న ఆ శివశక్తి ఒక్కసారైనా సరే ఒక చిన్న పిల్లవాడి కడుపునైనా సరే నింపొచ్చు అనే ఆలోచనని పుట్టుకతోటే థాట్ ప్రాసెస్లో నింపుకొని మరీ పుడుతుందంటారు. కాబట్టి సక్సెస్ ఇస్తుందా, డబ్బు సంపాదిస్తుందా, అదృష్టాన్ని తెచ్చేసుకుంటుందా, పేరు తెచ్చేసుకుంటుందా, వీటన్నిటికీ 7 చాలా దూరం అండి. రియాలిటీలో ఆలోచిస్తుంది. రియాలిటీలో ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే 7లో పుడతారు అనేది న్యూమరాలజీ చెప్పే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.